ఒక దట్టమైన అడవిలో ఒక పాత పులి ఉండేది. అది చాలా వయసు మళ్ళినందున వేటాడలేకపోయేది. రోజులు గడుస్తున్న కొద్దీ అది ఆకలితో బలహీనపడిపోతోంది. అప్పుడు ఒక ఉపాయం ఆలోచించింది. ఆ పులి తన దగ్గర ఒక బంగారు కడియం ఉందని, దానిని ఎవరైనా తీసుకుంటే దానికి బాగా సహాయం చేయగలనని అబద్ధం చెప్పింది. అడవిలో నుంచి వెళ్ళే ఒక బాటసారిని చూసి, "ఓ బాటసారి, నా దగ్గర ఒక బంగారు కడియం ఉంది. నేను దానిని నీకు ఇస్తాను. నీవు స్నానం చేసి నన్ను కలుసుకో" అని చెప్పింది. బాటసారి, "ఒక పులి ఎలా కడియం ఇస్తుంది? ఈ పులి ఏదో ఉపాయం చేస్తుందేమో" అని సందేహించాడు. కాని ఆ బంగారు కడియంపై ఉన్న ఆశ అతడిని పులి వైపు లాగింది. ఆ పులి నవ్వి, "నీవు నన్ను అనుమానించకు. నా వయసు అయిపోయింది. నేను ఇప్పుడు మంచి మార్గంలో నడుస్తాను. అందుకే నేను ఈ కడియం నీకు ఇస్తాను" అని చెప్పింది. ఆ పులి మాటలు నమ్మి బాటసారి దగ్గరలో ఉన్న ఒక బురద గుంటలో స్నానం చేయడానికి దిగాడు. ఆ గుంటను పులి ముందుగానే తన ఆహారం కోసం చేసి పెట్టుకుంది. ఆ గుంటలో దిగిన వెంటనే బాటసారి అందులో ఇరుక్కుపోయాడు. అతడు బయటపడలేక సహాయం కోసం అరిచాడు. అప్పుడు పులి నవ్వి, "నీవు నా ఉపాయంను అర్థం చేసుకోలేకపోయావు. నేను ఇప్పుడు నిన్ను తింటాను" అని అంది. నీతి: దుర్మార్గుల మాటలను మరియు ప్రలోభాలను నమ్మకూడదు. అపరిచితుల మీద నమ్మకం ఉంచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.